హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం రేపాయి. అబిడ్స్ లో డ్రగ్స్ కొనుగోలు జరుగుతుంది అన్న పక్కా సమాచారంతో హెచ్న్యూ పోలీసులు దాడి చేశారు. ఈ సమయంలో పోలీసులను చూసి నిందితుడు సైఫ్ డ్రగ్స్ మత్తులో కారుతో పరారయ్యేందుకు ప్రయత్నించాడు. పరారయ్యే నేపథ్యంలో పోలీసులపైకి కారును ఎక్కించేశాడు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలుపై నుంచి కారు దూసుకెళ్లడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యి కాలు ఫ్రాక్చర్ అయింది. అలాగే ఘటనలో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్లకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. దాడి అనంతరం పరారవుతున్న నిందితుడు సైఫ్ ను పోలీసులు అబ్దుల్గంజ్ వరకు చాకచక్యంగా చేస్ చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులపైకి కారు ఎక్కించిన ఘటనపై అబిడ్స్ అబ్దుల్గంజ్ పోలీస్ స్టేషన్ లో సైఫ్ పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితుడిని ప్రస్తుతం హెచ్న్యూ పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. అతని వద్ద జరుగుతున్న డ్రగ్స్ లావాదేవీలతో పాటు ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి డ్రగ్స్ నెట్వర్క్ కోణంలోనూ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. ఎస్ బాను, హైదరాబాద్ లో ఈ డ్రగ్స్ మత్తులో ఈ కారు డ్రైవింగ్ అనేది మరొకసారి కలకలం రేపిందనే చెప్పుకోవాలి. ఈ మెట్రోపాలిటన్ సిటీ అయినప్పటికీ కూడా నిత్యం రద్దీగా ఉండే పగలు రాత్రి సిటీలో ఈ ఆకతాయిలు అనే వాళ్ళు మితిమీరుతున్నారనే చెప్పుకోవాలి. నిన్న కాక మొన్న ఈ డ్రగ్స్ కేసు కి సంబంధించి పూర్తిగా ఈ డ్రగ్స్ రాకెట్, అలాగే హైదరాబాద్ లో పబ్బుల్ని, అలాగే ఎక్కడెక్కడైతే ఈ రెస్టారెంట్లు, బార్లు వీటిల్లో కూడా డ్రగ్స్ లభ్యమవుతుంది అనే ఉద్దేశంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఈ మరొకసారి ఈ అంశం అనేది ఇప్పుడు హైదరాబాద్ నగరంలో హల్చల్ చేస్తుందనే చెప్పుకోవాలి. ఈ అబిడ్స్ లో డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా ఈ హెచ్న్యూ పోలీసులు కూడా దాడి చేసినట్లుగా తెలుస్తుంది. ఈ డ్రగ్స్ మత్తులో పోలీసులపైనే ఈ కారు ఎక్కించాడు ఒక యువకుడు. అయితే అక్కడ దాదాపుగా 3 నుంచి 4 అధికారులు గాయపడినట్లుగా కూడా తెలుస్తుంది. అందులో ఒక వ్యక్తికి తీవ్రంగా గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. పోలీసులను చూసి వెంటనే కారుతో పరారయ్యే ప్రయత్నించినట్లుగా కూడా తెలుస్తుంది సైఫ్ అనే నిందితుడు. అయితే అసలు అక్కడ ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? అబిడ్స్ లో ప్రత్యేకించి అబిడ్స్, కోటి ఇవన్నీ కూడా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు. మరి ఇక్కడ ఈ డ్రగ్స్ కొనుగోలు అనేది లభ్యమవడం అనేది ఇప్పుడు పోలీసులకు కూడా ఒక టాస్క్ గా మారిందని చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు పబ్బులు ఇలాంటి ఏరియాస్ లోనే ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఇలాంటి నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న అంశం పైన ఇప్పుడు పోలీసులు ఉక్కుమాదం మోపుతున్నారని చెప్పుకోవాలి. అయితే ఈ కారుతో పరారయ్యే ప్రయత్నించినప్పుడు ఏదైతే నిందితుడు సైఫ్ అనే వ్యక్తి దొరికినప్పుడు పోలీసుల మీద కూడా కారుని ఎక్కించే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగానే కానిస్టేబుల్ మహేంద్ర యాదవ్ కాలుపై నుంచి కారు దూసుకువెళ్లిన ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఈ ఘటనలో తీవ్రంగా మహేంద్ర యాదవ్ అనే అతను గాయపడ్డాడు. అలాగే అతని కాలుకి కూడా ఫ్రాక్చర్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఆయనతో పాటుగా మరొక ఇద్దరు కూడా, ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ అలాగే కానిస్టేబుల్ వంశీధర్ కూడా గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆపే ప్రయత్నం చేశారు. నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు నిందితుడు చేసిన దాడికి వీళ్ళందరూ కూడా గాయాల పాలవడం జరిగింది. అలాగే అఫ్జల్ గంజ్ వరకు కూడా అబిడ్స్ లో ఏదైతే డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పట్టుబడ్డాడో అక్కడి నుంచి అఫ్జల్ గంజ్ వరకు కూడా గాయాలతోనే పోలీసులు అతన్ని చేసినప్పటికీ కూడా అతను తీవ్రంగా ర్యాష్ డ్రైవింగ్ కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఎట్టకేలకు చేసి నిందితుడు సైఫ్ ను పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే మెయిన్ గా ఈ సైఫ్ అనే వ్యక్తి వద్ద డ్రగ్స్ లావాదేవీలపై పూర్తిగా విచారణ కొనసాగింపుకు కూడా పోలీసులు ముమ్మరం చేస్తున్నారనే చెప్పుకోవాలి. అయితే అబిడ్స్, అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో కూడా ఈ హత్యాయత్నం కేసులు కూడా వీళ్ళు నమోదు చేయడం జరిగింది. హెచ్న్యూ పోలీసులు ఎవరైతే ఈ నిందితుడిని విచారిస్తున్న హెచ్న్యూ పోలీసులు అయితే ముమ్మరంగా అతని దగ్గర నుంచి కాల్ డేటాని, అలాగే అతని స్టేట్మెంట్ ని రికార్డ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అసలు డ్రగ్ నెట్వర్క్ నుంచి ఇతనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఎక్కడెక్కడి నుంచి ఇతను కొనుగోలు చేస్తున్నాడు, అలాగే ఈ డ్రగ్ సరఫరా అనేది ఏ నెట్వర్క్ నుంచి వస్తుంది, ఈ గ్రూపుల వారీగా ఏమన్నా హైదరాబాద్ అంతటా కూడా వీళ్ళు వ్యాప్తి చెందుతున్నారా, అలానే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా డ్రగ్స్ కలకలం అనేది మరొకసారి హైదరాబాద్ లో వెలుగు చూడడము, నిందితుడిని పట్టుకోవడం ప్రయత్నంలో పోలీసులు గాయపడడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలాగే ఇక్కడ నుంచి ఇప్పుడు డ్రగ్స్ ఏవైతే ఆల్రెడీ గవర్నమెంట్ హెచ్చరిస్తూనే ఉంది, డ్రగ్స్ తో ఎవరైనా పట్టుబడినట్లయితే తీవ్రంగా కఠిన చర్యలు కూడా ఉంటాయని. మరి దీంతో డ్రగ్స్ నెట్వర్క్ ని వెలికి తీసే ప్రయత్నంలో హైదరాబాద్ పోలీసులు ముందుకు వెళ్తున్నారని చెప్పాలి. బాను. రైట్, థ్యాంక్ యూ రాణి.